దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసులో నిందితుడు రవి మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఐబొమ్మ రవి బ్యాంకు లావాదేవీలపై సిసిఎస్ పోలీసులు ఆరా తీశారు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై రవిని ప్రశ్నించిన పోలీసులు ఎన్ఆర్జీ అలాగే క్రిప్టో కరెన్సీ వాలెట్స్ పై ఆరా తీశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసులో నిందితుడు రవి మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు ఆరా తీశారు. రవి నెట్వర్క్ అలాగే ఇంటర్నెట్ సోర్స్ పై కూడా రవిని ప్రశ్నించారు పోలీసులు. ఎన్ఆర్జీ, క్రిప్టో కరెన్సీ వాలెట్స్ పై ఆరా తీశారు. ఐబొమ్మ కేసులో మొదటి రోజు రవి విచారణ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఐబొమ్మ కేసులో మొదటి రోజు రవికి సంబంధించిన కస్టడీ విచారణ ముగిసినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా కీలక సమాచారాన్ని మొదటి రోజు రాబట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా క్రిప్టో ద్వారా కరెన్సీ పెద్ద మొత్తంలో ఇటు రవి ఖాతాలో జమ అయినట్టుగా ఇప్పటికే ఇటు సిసిఎస్ పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఐబొమ్మ రవికి సంబంధించిన సైట్లకు సంబంధించి కూడా ఏంజల్ అనే ఒక మాస్క్ పేరుతో కూడా దాన్ని హ్యాండిల్ చేసినట్టుగా తెలుసు. ఎందుకంటే ఈ మాస్క్తో ఎక్కడ ఐపీ అడ్రస్ సంబంధించి కూడా లొకేషన్ తెలియకుండా ఉండే విధంగా చాలా ఇంటెలిజెన్స్ టెక్నికల్ వ్యవస్థను రవి వినియోగించినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇతడికి సంబంధించిన ఐబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరికొన్ని మిర్రర్ సైట్లకు సంబంధించి, ఎందుకంటే 66కు పైగా మిర్రర్ సైట్లకు సంబంధించి కూడా కొంత వీటిని హ్యాండిల్ చేశాడు. కాబట్టి ఐపీ అడ్రస్లను గుర్తుపట్టలేకుండా ఉండే విధంగా కూడా ఈ ఏంజల మాస్క్తో కూడా తన ఐపీ అడ్రస్ను మారుస్తూ ఈ ఎంటైర్ సంబంధించిన సైట్లను కూడా మెయింటైన్ చేసినట్టుగా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కూడా గుర్తించారు. ఇక దీనికి సంబంధించి పైరసీ మాఫియాకి సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా ఏంటన్న కోణంలో కూడా మొదటి రోజు ఐబొమ్మ రవి దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా ఎన్ఆర్ఈకి సంబంధించి, ఎందుకంటే ఇతడు కరేబియా సంబంధించిన దీవులకు సంబంధించి పౌరసత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ సెక్షన్ల మీద కూడా కొన్ని జోడించినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇతడికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగి ఈ సైట్లని ఆధారంగా చేసుకొని కొన్ని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన మనీని కూడా క్రిప్టో ద్వారా కూడా తన ఎన్ఆర్ఈ ఖాతాలకి మలుచుకున్నట్టుగా గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో కేవలం అరెస్టు సందర్భంలో ఫీజ్ చేసిన నగదే కాకుండా కరేబియన్తో పాటు ఇతర దేశాలలో పెద్ద మొత్తంలో ఆస్తులను కూడగొట్టినట్టుగా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేవలం మొదటి నుంచి కూడా ఐబొమ్మ రవి అరెస్టు ముందు నుంచి కూడా ఇతడొక్కడే ఈ యాప్లను మెయింటైన్ చేసినట్టుగా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన కీలక సర్వర్లను కూడా కనుగొన్న నేపథ్యంలో కేవలం ఇతడికి టెక్నికల్గా చాలా మంది సహకరించినట్టుగా సిసిఎస్ పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం సిసిఎస్ పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే మొదటి రోజు విచారణ ముగిసింది. ఈ మిగిలిన 4 రోజులు విచారణ ఎలా ఉండబోతోంది? ఏ అంశాల ఆధారంగా విచారణ కొనసాగబోతోంది? ఇప్పటికే రవి నిర్వహిస్తున్న వెబ్సైట్స్ అయితే క్లోజ్ అయ్యాయి, కానీ చాలా నెట్వర్క్స్, చాలా వెబ్సైట్స్ ఇప్పటికే రన్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ కోణంలో ఏమైనా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ రవి అండర్లో ఈ రెండే ఉన్నాయా? ఇతర వెబ్సైట్స్ కూడా ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? బలరాం, మొదటి రోజు కస్టడీలో కూడా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. రవి ఇంత పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వీటిని హ్యాండిల్ చేశారన్న సమాచారాన్ని కూడా కొంత రాబట్టే ప్రయత్నం చేశారు. ఎన్ఎల్కా సంబంధించిన ఏదైతే ఉందో దాంతో కూడా ఐపీ అడ్రస్లను, సర్వర్లను ఎవరు గుర్తించకుండా ఉండే విధంగా కొంత హ్యాండిల్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పటికే దీంతో పాటు చాలా మిర్రర్ సంబంధించిన సైట్లను కూడా మేనేజ్ చేసినట్టుగా ఇటు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ దిశగా విచారణ జరగబోతుంది. మొదటి రోజు క్రిప్టో ద్వారా ఇతడికి సంబంధించిన నగదులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం మొదటి రోజు చేశారు. కాబట్టి మరొక 4 రోజులు ఉంది. కాబట్టి ఒకవైపు ఇతడి క్రిప్టో ద్వారా వచ్చిన నగదుతో పాటు టెక్నికల్గా ఇతడికి ఎవరు సహకరించారు ఐపీ అడ్రస్ల సంబంధించి, ఎందుకంటే ఇతడి
కొంత సైట్లను కనుక్కోవడం పోలీసులకు ముందట కష్టతరంగా మారింది. కానీ ఆ తర్వాత అతడి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా నేరుగా ఇతడు హ్యాండిల్ చేస్తున్న సర్వర్ను కూడా క్లోజ్ చేశారు. కాబట్టి ముఖ్యంగా ఇతడి ఐపీ అడ్రస్లు మార్చేందుకు ఐపీ అడ్రస్ల వివరాలు తెలియకుండా ఉండేందుకు ఇంత టెక్నికల్ అంశాలను ఎవరు సహకరించారు, ఎవరైనా మద్దతు ఇచ్చారన్న అంశాలను కూడా సిసిఎస్ పోలీసులు కూపీలాగే ప్రయత్నం రానున్న రోజుల్లో చేయబోతున్నారు. కిరణ్, అంటే రవితో పాటు ఉన్న టీంని ఏమైనా గుర్తించారా? వారందరూ ఎక్కడున్నారు? ఈ విచారణలో వారికి సంబంధించిన డేటా ఏమైనా తీసుకునే ప్రయత్నం చేశారా? గడిచిన 6 నెలల క్రితం 5గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా రవి ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు. కానీ అతనికి టెక్నికల్గా చాలా సపోర్ట్ ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఆ అంశాలను కనుగొనే ప్రయత్నం కూడా ఇటు సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.